हरिः ओं श्रीगुरुभ्यो नमः। అరవిందాక్షపదారవిందమకరందాసక్తులయ్యున్న సత్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తముల్ చేసి వసరముల్ వ్యర్థత ద్రోచుచుండ జనదే సంసారమోహంబునన్ మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధమార్గునకును గోవింద చరణారవిందమరందము కొన తెరిపి తెరపిలేదు రాత్రింబవలం మఖములు లేమి నమచ్చులకిట మీద మఖభాగములు లేకమానునవియే రమణుల రక్షింపరనీయ తత్పుత్రులు తండ్రులు ప్రోవరనీయే భారతి కుజనుల బ్రప్పించునవియ సద్విప్రులు నృపులు సేవింపరనియో కులిశహస్తుడు వాన కురయుంపకుండగ ప్రజలు దుఃఖంబుల పడుదురనియో హీనవంశజాతులెదరనియో రాజ్యముల్ పాడిగలిగి జరగవనియో మనుజులు అన్నపానమైధున శయనాసనాది కర్మాసక్తులగుదురనియో శ్రీపంబులు ఖండిత సంతాపంబులు కల్మషాంధతమ సమహోద్య దీపంబులు పాషండ దురాపంబులు విష్ణువందనాలాపంబుల్ పావనములు దురితలతాలవనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు రశ్మీ సంభావనములు వాసుదేవ పద సేవనములు యవ్వని గుణజాలమెన్న జివ్వలు లేక నళిన గర్భాదులు అనంతులండ్రు కొరెడి విభుదేంద్ర కోటి నుల్లక లక్ష్మి ప్రార్థించెనవని పాదరజము బ్రహ్మ యవని పదపద్మంబు కడిగిన జలము ధన్యతనిచ్చే జనులకెల్ల భగవంతుడనియడి భద్రశబ్దమునకు యవ్వడార్థాకృతినే పుమిగులు ఏ మహాత్మునశ్రయించి శరీరాది సంగకోటి నల్ల సంహరించి ప్రాభవమునమునులు పరమహంస్యంబునొంది తిరిగి రాకయుందురలమీ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నీవు ఇందాక నేను చెప్పినటువంటి కథలో లేడీ లాంటి వాడివయ్యా, ఒక ఆడలేడితో ఉంటావు. ఆ తరువాత మిథ్యాభోగాల యందు రకరకాలైనటువంటి కార్యక్రమాల యందు నిరంతరము కూడా రాత్రి పగలు కూడా తగులుకుని ఉండేటువంటి వాళ్ళ అటువంటి జనముల యొక్క గుంపుతో నువ్వు సొసైటీ అనుకుని వాటితో కలిసి కార్యక్రమాలు చేయాలి అనుకుంటూ ఉండి ఇక అదే పనిగా జీవితాన్ని గడిపేస్తూ ఉండడం అనేటువంటిది గృహస్థాశ్రమ లక్షణం కింద మనుషులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గృహస్థాశ్రమం ధర్మం ప్రకారం పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, పేరెంటాలకు వెళ్ళాలి, కొత్త కొత్త కార్యక్రమాల్లోకి వెళ్ళాలి, ఫోటోలు తీయించుకోవాలి, డ్రెస్ కోడ్లతో ఉండాలి, ఏవో రకరకాలైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ గృహస్థాశ్రమ ధర్మాలు అనుకుంటూ ఉంటారు అని చెప్తూ నారద మహర్షి ఒక డైరెక్ట్ వార్నింగ్ కాదు, ఒక ఇన్స్ట్రక్షన్ ఏమిటి ఇచ్చాడు, జహీ వీటిల్ని జహీ విడిచిపెట్టేసాయి అన్నాడు. ఏమండి ఎలా విడిచిపెట్టాలండి? సొసైటీలో ఉన్నాం కదా, మనం అందరితో కలిసి ఉండాలి కదా, కలిసి ఉండాలి. మానసికంగా విడిచిపెట్టేసేసి నీవు భగవంతుడి మీదే నీ ధ్యానం ఉన్నప్పుడు, భగవంతుడే నీ మనసులో పూర్తిగా ఉన్నాడు అనుకున్నప్పుడు, నువ్వు గుంపులో ఉన్నా కూడా నీ మనసు భగవంతుడి మీద ఉన్నప్పుడు అవతల వాళ్ళని చూడడం, అవతల వాళ్ళు కబుర్లు వెళ్ళడం, అవతల వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడం అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. నువ్వు అక్కడ ఉంటావు కానీ నిన్నెవరూ కూడా డిస్టర్బ్ చేయరు. ఇది మాత్రం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి భగవంతుడి మీద దృష్టి ఉండి భగవంతుడే కావాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి కోరికతో నువ్వు గుడికి వెళ్ళినా, తీర్థయాత్ర చేసినా, వ్రతం చేసినా, ఇంకోటి చేసినా
అప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఉండేటువంటి మిగతా ఈ జనాల గుంపుల్ని జోలికి రావు. ఇది అనుభవంతో చెప్తున్నటువంటి మాట నేను. అయిన తర్వాత ప్రాచీన బర్హి మహారాజు నారద మహర్షిని ఇంకొక అద్భుతమైనటువంటి ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించి దానిని గురించి ఆలోచించాల్సినటువంటి ప్రశ్న అది. ప్రాచీన బర్హిరువాచ శ్రుతమన్వీక్షితం బ్రహ్మన్ భగవాన్ యభాషత నైతజ్ఞానంచుపాధ్యాయాః కిం న బ్రూయుర్విదుర్యదిః. ప్రాచీన బర్హి మహారాజు నారదుడితో ఇలా అన్నాడు: ఓ మహాత్మా, ఓ బ్రహ్మన్ పూజ్యుడా, నీవు బోధించినటువంటి ఆత్మతత్వాన్ని నేను విన్నాను. ఇంతవరకు చెప్పావు కదా, శరీరం అంటే ఏమిటి, ఇవన్నీ మొత్తం చెప్పుకొచ్చావు కదా. ఆత్మ అంటే ఏమిటి అనేటువంటిది. శరీరం ఆత్మ కాదు, నా మనసు ఆత్మ కాదు, నా సుఖదుఖాలు కాదు, నాలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆ శరీరం యొక్క నిలకడ, అది పుట్టడం, ఉండడం, మరణించడం అనేటువంటిది ఏది కూడా నాలోనే లేదు. నాలోనే దివ్య జ్ఞాన స్వరూపంగా ఉండేటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్తమైనటువంటిదే, సర్వవ్యాపకమైనటువంటిదే ఆత్మ అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పావు. దానిని నేను అనేక రకాలైనటువంటి ఉదాహరణలతో దానిని నేను సపోర్ట్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించానయ్యా. కానీ కర్మలను బోధించేటువంటి ఆచార్యులు ఉంటారే, వాళ్ళు గొప్పవాళ్లే, వాళ్ళు వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళే, వాళ్ళు కర్మిష్ఠులే, వాళ్ళు పూజారులో, పురోహితులో, లేకపోతే అధికారులో, వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి కర్మలు చేయిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ ఆత్మతత్వాన్ని బోధించరు. ప్రాచీన బర్హి మహారాజు మన ప్రపంచంలో ఈనాడు జరుగుతూ ఉండేటువంటి విశేషాన్ని, ఆత్మతత్వాన్ని వాళ్ళు బోధించరు. ఈ కర్మ చేయండి, ఈ యాగం చేయండి, ఈ వ్రతం చేయండి, ఈ పూజ చేయండి, ఈ వేళేమో ఏదో శ్రీపంచమ, మర్నాడేమో ఇంకొకటి, మర్నాడు ఇంకొకటి, ఈ కర్మ చేయండి, ఇలా చేయండి, అలా చెయ్యండి అని చెప్తూనే ఉంటారు. అవి మాత్రమే చేయిస్తూ ఉంటారు. కానీ ఆత్మతత్వాన్ని వాళ్ళు బోధించటం లేదు. అంటే ఉపాధ్యాయ అంటే కర్మలని బోధించేటువంటి వాళ్ళు. ఉపాధ్యాయులు అంటాంగా, టీచర్స్ అంటాంగా. వీళ్ళు మనం టీచర్స్ అనుకుంటాం, వీళ్ళు మన గురువులు అనుకుంటాం. వాళ్ళ చుట్టూ తిరగాలి, వాళ్ళతో ఫోటోలు తీయించుకోవాలి, వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండాలి. వాళ్ళు ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి అని మాత్రమే వాళ్ళు చేయిస్తున్నారు. కానీ ఏతత్ అంటే ఈ ఆత్మతత్వాన్ని, దానిని నజానంతి, వాళ్ళకి తెలుసు తెలియకుండా ఉన్నారు. వాళ్ళు చెప్పటం లేదు కూడా అని చెప్తూ యది విదుః కిం న బ్రూయః. ఏమండి, వాళ్ళకి ఎందుకు తెలియదండి అని చెప్పి నువ్వు ఏదైనా క్రాస్ చేస్తావేమో. వాళ్ళకి తెలిస్తే, వాళ్ళకి ఆత్మతత్వం అంటే ఏమిటో తెలిసి ఉంటే వాళ్ళు ఎందుకు బోధించకుండా ఉంటారు? ఆత్మతత్వం అనేటువంటిది అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి విషయం కదా. ఆ విషయాన్ని ఒకవేళ వాళ్ళకి తెలిస్తే, అంత సర్వోత్కృష్టమైనటువంటి విషయాన్ని, అంత మహత్తరమైనటువంటి విషయాన్ని వాళ్ళు ఎందుకు చెప్పకుండా ఉంటారు? ఏదైనా సరే, ఇప్పుడు మన పిల్లలకి కానీ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళని ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళకి ఏది మంచో, వాళ్ళు ఏది ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుందో అది తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఇస్తూ ఉంటారో, ఈ ఉపాధ్యాయులు ఉన్నారే, ఈ కర్మలు నానా రకాలైనటువంటి కొత్త కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియదు, వాళ్ళకి భాగవతం అంటే తెలియదు, భగవద్గీత యొక్క అన్వయం తెలియదు. కానీ భగవద్గీత చదవండి అంటూ ఉంటారు, ఈ పూజ చేయండి అంటారు, ఆ పూజ చేయండి అంటూ ఉంటారు. వాళ్ళ ఆత్మతత్వం గురించి వాళ్ళకి తెలిస్తే ఎందుకు చెప్పకుండా ఉంటారు అన్నారు. కిం నా బ్రూయః, కిం న బ్రూయః అన్నాడు. అంటే ఎందుకు చెప్పటం లేదు? కారణం ఏమిటంటే ఉపాధ్యాయః ఏతత్ న జానంతి, ఈ చెప్పేటువంటి వాళ్ళకి న జానంతి ఏతత్, ఈ ఆత్మతత్వం వాళ్ళకి తెలియటం లేదు కాబట్టే చెప్తాను. అది తెలిసినటువంటి వాడు చెప్దామని ప్రయత్నం చేస్తే గుళ్ళోకి అడుగు పెట్టనివ్వరు, ఉపన్యాసం చెప్పనివ్వరు, వాడి చుట్టూ ఎవరిని చేరనివ్వరు, వాడిని ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటూ ఉంటారు. ఇదే ఇక జరుగుతోంది మహర్షి అని చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, సంశయోత్ర తు మే విప్ర సంఛిన్నస్తత్కృతో మహాన్ ఋషయోపి ముహ్యంతి యత్ర ఇంద్రియ ఉత్తయః. ఓ మహాత్మ, ఓ నారద మహర్షి, మా ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని బట్టి నాకు
ఈ ఆత్మతత్వ విషయంలో పెద్ద సందేహం ఉండేది. కానీ అప్పుడప్పుడు మా ఉపాధ్యాయులు చెప్తుండే ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, ఇదంతా కూడా తత్వం, ఇదంతా పరమాత్మే అనేటువంటి విషయాలు వాళ్ళు అప్పుడప్పుడు అందులో ఉండేటువంటి ఆ శ్లోకాల్లోనూ ఆ మంత్రాల్లోనూ ఉండేటువంటిది ఒక యాక్సిడెంటల్గా కానీ లేకపోతే వాళ్ళు ఏదో చెప్పాలి అనేటువంటి విషయంలో ఏదో టూకీగా చెప్పేస్తూ ఉండేటువంటి ఆ సందర్భంలో వాళ్ళు ఆత్మతత్వ విషయంలో ఏవో చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు పెద్ద సందేహం ఉండేది నాకు. ఐ యూజ్ టు హ్యావ్ ఏ వెరీ బిగ్ డౌట్. దానిని మీరు తొలగించారు. అసలు ఆత్మ అంటే ఏమిటో అని చెప్పారు. ఆత్మతత్వంలో నుంచి ఏ విధమైనటువంటి ఈ సృష్టి, ఈ ప్రొజెక్షన్స్ ఇవి ఎలా వస్తాయో అనేటువంటి విషయాన్ని మీరు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, పరమాత్మ ఇది ఉంది, మళ్ళీ వెంటనే పూజలు పునస్కారాలు వీటిల్లోకి తీసుకొచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా నాకు పెద్ద సందేహం ఒకటి ఉందయ్యా, ఉండేది నాకు. మహాన్ సంశయ తత్కృత అంటే ఆ ఉపాధ్యాయులు చెప్పబడినటువంటి ఆ విషయంలో మహాన్ చాలా పెద్ద సంశయ సందేహం ఉండింది. నాకు ఉండేది ఆ సందేహం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. కానీ ఇప్పుడు స్వామి నువ్వు చెప్పిన తర్వాత సంచిన్న నాకు ఉండేటువంటి ఆ డౌట్ పూర్తిగా చక్కగా తొలగించబడిపోయింది అని చెప్తూ ప్రాచీన బర్హి ఇంకా ఏమన్నాడంటే ఋషయ అపి ముహ్యంతి, మహర్షులు కూడా ముహ్యంతి మోహం చెందుతూ ఉన్నారు. అంటే ఏమిటన్నా విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుడు కానీ భృగువు కానీ మహర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా మోహంలోకి పడేటువంటి వ్యవహారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అనేక పురాణాల్లో అనేక సందర్భాలలో ఈ మహర్షులు కూడా మోహం చెందడం అనేటువంటి విశేషాన్ని ప్రాచీన బర్హి మహారాజ్ చూశాడు. పురాణాలు చదివినటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఋషయ అపి ఋషులు కూడా ముహ్యంతి మోహం చెందుతూ ఉన్నారు. అది ఎత్ర ఎందువల్ల అంటే ఆ ఆత్మతత్వం అనేటువంటిది ఇంద్రియ వృత్తి నహ వృత్తయన, ఇది ఇంద్రియాలకి దొరికేటువంటిది కాదు ఆత్మతత్వము. అంటే ఏమిటి? ఆరోగ్యం ఇంద్రియానికి దొరుకుతుంది, పండు ఫలం ఇంద్రియానికి దొరుకుతుంది, మనుషులు ఇంద్రియాలకు దొరుకుతారు. మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి పదార్థమయమైనటువంటి వస్తువు, దాని యొక్క అనుభవం, దాని యొక్క ఆలోచన, దాని యొక్క ఆనుపానులు అన్నీ కూడా ఇంద్రియాలకు దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మతత్వం ఇంద్రియ గోచరం కాదు, ఇంద్రియ వృత్తయ, ఇంద్రియాలలో నా ప్రవర్తిల్లవివి, ఇవి ఏమీ ఇంద్రియాల ద్వారా చేరుకునేటువంటివి కాదు అనేటువంటి విషయంలో మహాత్ములైనటువంటి ఋషయపి ఋషులు కూడా బోల్తాపడ్డారయ్యా అని ఆయన తాను అర్థం చేసుకున్నటువంటిది ఉన్నటువంటి సత్యాన్ని ప్రాచీన బర్హి మహారాజు చెప్తూ ఇంకొక విషయం, ఇంకొక పెర్టినెంట్ పాయింట్ని ఒకటి ఆయన 58-59 శ్లోకాలలో చతుర్థ స్కంధం అధ్యాయం 29లో ఆయన ప్రొజెక్ట్ చేశాడు. ఏమన్నాడు అంటే కర్మాణ్యరభతే ఏన పుమానిహ విహాయతం అముత్రాణ్యేన దేహేన జుష్టాని సా యదశ్నుతే इति वेदविदां वादश्रूयते तत्र तत्र कर्म यत् क्रियते प्रोक्तं परोक्षं न प्रकाशते అని ఒక పెర్టినెంట్, ఒక అడగాల్సినటువంటి ప్రశ్న, అందరి మనసుల్లో ఉండేటువంటి ఒక ప్రశ్నని అందరూ కన్విన్స్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉండేటువంటి ప్రశ్న ఒకటి వేశాడు. స్వామి, ఈ వ్యక్తి ఏదైనా ఒక పురుషుడో ఒక స్త్రీయో ఎవరో ఒక వ్యక్తి ఈ లోకంలో ఏ దేహంతోనైనా సరే కర్మలు చేస్తాడో, ఆ కర్మలన్నీ చేసేస్తాడు. పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం కూడా అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తాడు. పుణ్యకర్మలు చేస్తాడు, పాపకర్మలు చేస్తాడు, చెయ్యకూడనివి చేసేవి అన్నీ చేస్తూ ఉంటాడు కదా. ఆ దేహాన్ని ఇక్కడే విడిచేస్తాడు కదా. ఏ దేహంతో అయితే ఈ కర్మలు చేశాడో ఈ వ్యక్తి, ఆ దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాడు. అక్కడేమో ఈ చేసినటువంటి కర్మల యొక్క ఫలాల్ని అనుభవిస్తారు అని చెప్పి వేదం తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. మనకి మామూలుగా గరుడ పురాణాది పురాణాల్లో కూడా పెద్దలు చెప్పారు కదా, వేదవేత్తలు చెప్తూ ఉన్నారు కదా. అవి అందరూ అక్కడక్కడ అందరూ చెప్తూ ఉంటే నేను వింటూ ఉన్నాను. ఇది ఎలా జరుగుతుందయ్యా? ఇక్కడేమో కర్మలేమో ఈ దేహంతో చేశామా,
ఈ శరీరాన్నేమో ఇక్కడ వదిలేసేసామా, పరలోకానికి వెళ్తున్నాము అంటున్నారు. అన్న తరువాత ఆ, అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ అనుభవిస్తున్నారు అని ఒక మాట అంటున్నారు. అక్కడ ఇది ఎలా పొసుగుతుంది అంటే ఏమిటి, కర్మఫలాన్ని ఆ లోకాల్లో అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. అనుభవించేటువంటి దేహం ఏదైతే చేసిందో ఆ దేహం ఇక్కడ వదిలేస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నారు. తర్వాత ఒకటి, ఇక రెండోది ఏమిటంటే, ఇప్పుడు నేను కర్మ చేశాను అనుకో, ఆ కర్మ ఏమో వేదవిహితమైన కర్మే చేశాను నేను, అది వెంటనే అదృశ్యం అయిపోతుంది. అంటే ఉదాహరణకి నేను పొద్దున్న కూర్చొని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, ఓ 40 నిమిషాలు గంట సేపు సంధ్యావందనం చేసుకున్నాను, ఏదో 6 to 7 సంధ్యావందనం చేసుకున్నాను, అంతే. వెంటనే 7-2 నిమిషాలు అవగానే ఆ కర్మ, నేను చేసినటువంటి కర్మ అదృశ్యం అయిపోయిందిగా, ఆ కర్మ కనిపించటం లేదుగా. మరి ఆ కర్మ అప్పటికప్పుడు అదృశ్యం అయిపోయింది. అలాగ అదృశ్యమైపోయినటువంటి ఆ కర్మ పరలోకంలో ఫల రూపంలో ఎలా కనిపిస్తుందయా అని అడిగాడు. దాని యొక్క ఫలం ఉండాలిగా, కర్మ ఫలం అంటున్నాం కదా. అదేమిటంటున్నావు, ఈ కర్మేమో అదృశ్యమైపోతుంది, ఈ కర్మ చేసేటువంటి కర్మ సాధనమైనటువంటి దేహము అదృశ్యమైపోతుంది. పెద్దలు ఏం చెప్తున్నారు, ఈ కర్మఫలాలు ఉన్నాయే, నువ్వు చేసుకున్నటువంటి కర్మఫలాలు ఉన్నాయే, అవన్నీ పరలోకాల్లో అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు. అసలు ఇది ఏదైనా పొసగుతోందా? ఈజ్ దేర్ ఎనీ లాజికల్ రీజనింగ్ ఇన్ దిస్? దీంట్లో ఏదైనా రేషనాలిటీ ఉందా అని అడిగి. ఇది వేద విదాం వాద శ్రూయతే తత్ర తత్ర అక్కడక్కడ వేద విధాం, వేదవేత్తలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే శ్రూయతే, విన్నాను నేను. కర్మ యత్ క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే. కర్మ చేసినటువంటి కర్మ క్రియతే, ఏ కర్మ అయితే క్రియతే చేయబడుతుందో అది పరోక్షం, కంటికి కానరాదు. నా ప్రకాశతే, అది ప్రకాశించడం లేదుగా. కర్మ అయిపోయింది, గుళ్ళోకి వెళ్ళాం, మంచి డ్రెస్సులు వేసేసుకున్నాం, పూజలు చేసేసుకున్నాం, వచ్చేసాం, బయటకు వచ్చేసాం, ఆ కర్మ అంతే అయిపోయింది. ఏదో ఫోటోల రూపంలో ఆ మనుషులు కనిపిస్తారు తప్ప ఇంకోటి ఏం లేదు కదా. మరి ఆ కర్మ అక్కడికి అయిపోయిన తర్వాత ఎక్కడో పరలోకంలో ఈ పుణ్యం వల్ల ఏదో చెందుతాము అనేటువంటిది ఎలా పొసగుతుంది అని చెప్తూ, తర్వాత ఆ పెద్దలు ఏం చెప్పారంటే, ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైతే అముత్ర పరలోకంలో అన్యేన మరొక దేహంతో జుష్టాని కర్మఫలాన్ని అశ్నుతే అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొక దేహంతో మరొక దేహంతో అనుభవిస్తున్నాడు అన్నారు. ఈ దేహంతో అనుభవించటం లేదు, మరొక దేహంతో అనుభవిస్తున్నాడు అంటున్నాడు. ఆ దేహం ఏమిటి, ఈ దేహం ఇక్కడ వదిలేయడం ఏమిటి? కర్మ కనిపించటం లేదు, కర్మ చేసిన దేహము కనిపించటం లేదు, మరొక దేహంతో వాడేదో అక్కడికి చేసి అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయం ఎలా కనిపిస్తుందయ్యా? ఈ ఫలాలు ఇక్కడ అనుభవించి అక్కడ ఫలాలు ఎలా అనుభవిస్తున్నాయి అనేటువంటి ప్రశ్న ఈ ముస్లిమ్స్కి, లేకపోతే క్రిస్టియన్స్కి, లేకపోతే నాస్తికవాదులు వాళ్ళు వేసేటువంటి ప్రశ్ననే ప్రాచీన బర్హి మహారాజు నారద మహర్షికి వేశాడయ్యా. వేసిన తర్వాత నారద వాచ, అప్పుడు నారద మహర్షి దీనికి ఈ మోస్ట్ పెర్టినెంట్ క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తూ, ఏ నైవారభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం. ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సైంటిఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటా అంటే, కొన్ని అసంప్షన్స్ చేసుకుని ఆ అసంప్షన్స్ని లాజికల్గా సమర్థించుకుంటూ వచ్చి అప్పుడు ఆ అసంప్షన్స్ని పక్కకి తోసేసి ఆ సత్యాన్ని బయట పెట్టడం అనేటువంటిది మామూలుగా సైన్స్లో ఉండేటువంటి విశేషం. ఉదాహరణకి ఏమిటంటే, ఒక బిందు ఉంది అని ఒక అసంప్షన్ చేసుకుంటాం. ఒక చిన్న డాట్ ఉంది, ఆ డాట్ని మనం పెన్సిల్తో డాట్ కాగితం మీద పెట్టాం, డాట్ ఈజ్ దేర్ అనేటువంటిది అసంప్షన్. ఆ డాట్కి డైమెన్షన్స్ లేవు అని అంటే ఏమిటి, దానికి పొట్టు పొడగు వెడల్పు ఏమీ లేవు, అది సింపుల్ డాట్, ఇట్ ఈజ్ నాన్ డైమెన్షనల్ దానికి అనేటువంటి ఒక అసంప్షన్ పెట్టుకుని ఏం చేస్తాం, అప్పుడు ఆ పెన్సిల్తో ఆ డాట్ నుంచి ఇలాగ గీసుకుంటూ వెళితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే ఇక్కడ అసంప్షన్ ఏమిటనమాట, డాట్ ఈజ్ డైమెన్షన్లెస్, దానికి డైమెన్షన్స్ ఏమీ లేవు. గీతకి డైమెన్షన్స్ ఉన్నాయి, అంటే లీనియర్గా ఎంత లెంగ్త్ ఉంది అని చెప్పిన తర్వాత ఈ లెంగ్త్ ఇలా ఉంది అని చెప్పడానికి మొట్టమొదట డాట్ అనేటువంటి దానికి డైమెన్షన్స్ లేవు అనేటువంటి ఒక అసంప్షన్ చెప్తాం. చెప్పిన తర్వాత
డైమెన్షన్స్ ఉన్నాయని ఎలా చెప్తామంటే గీసినటువంటి లైన్ అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డాట్ అది. కాబట్టి డాట్కు కూడా డైమెన్షన్స్ ఉన్నాయి. ఉండి ఆ డైమెన్షన్స్ లీనియర్గా వెళుతూ ఉండేటప్పటికీ ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆర్ ఇట్ ఈజ్ అన్ అగ్లామరేషన్ ఆఫ్ డాట్స్ అని చెప్పి డాట్కి కూడా డైమెన్షన్ ఉంది అని చెప్పి చెప్తాం. అంటే ఒక అసంప్షన్ చేసుకుని అసంప్షన్ నుంచి డిరైవ్ చేస్తాం. అదేవిధంగా నారదుడు ఈ ప్రాచీన బరిహడినటువంటి సమాధానాన్ని చెప్తూ వ్యక్తి ఇహలోకంలో ఏం చేస్తాడో తెలుసా? ఏ పుమాన్ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకంలో కర్తృత్వ భోక్తృత్వ విశిష్టమైనటువంటి అంటే ఏమిటి నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావం, నేను ఈ పని చేయడం వల్ల నాకు ఈ భోక్తృత్వం అంటే ఈ అనుభవం కలుగుతోంది, ఈ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనేటువంటి నేను చేస్తున్నాను అనేటువంటి ఒక కర్తృత్వ భావన అంటే విత్ దట్ ఐడియా, విత్ దట్ అసంప్షన్ నేను చేస్తున్నాను అనుకుంటాడు. తర్వాత ఇది చేయడం వల్ల నాకు ఈ ఫలం కలిగింది. ఏమిటి ఫలం అంటే నాకు సంతృప్తి కలిగింది, నాకు ఆనందం కలిగింది, నాకు ఇది కలిగింది అని ఈ చేస్తూ ఉండేటువంటి టైంలో నేను ఈ కాలాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనేటువంటి భోక్తృత్వం, దాన్ని అనుభవించేటువంటి ఆ భావం ఈ రెండు భావాలతోనూ మనసుతో కల్పించి వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. ఈవేళ గుడిలోకి వెళ్ళాలి, వెళ్ళి ఈ పూజ చేయాలి, ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఈ విధంగా అక్కడ కూర్చోవాలి, ఇలా చేస్తూ ఉంటే ఆ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు ఫోటోలు తీస్తారు, వాళ్ళు ప్రసాదాలు పెడతారు, నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను కాబట్టి వాళ్ళు సంతోషించారు, నేను సంతోషించాను, నేను అవన్నీ నేను అనుభవిస్తున్నాను అనేటువంటి విషయాలు ఈ రెండు కూడా మనసులో వీడు మొట్టమొదటి కల్పించుకొని కర్మలు చేస్తూ ఉంటాడు. అదే వ్యక్తి స్వయంగా పరలోకంలో ఇక్కడ ఈ దేహంతో చేస్తాడు. ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ ఆభరణాలు, ఈ వస్త్రాలు, ఈ ఫోటోలు వీటితో చేస్తాడు. కానీ పరలోకానికి వెళ్ళేటప్పటికి ఈ దేహం ఇక్కడ వదిలేసావన్నావు కదా ప్రాచీన బరిహి, ఈ దేహం వదిలేసావు, ఈ కర్మలు వదిలేసావని అన్నావు కదా. ఈ కర్మలు ఈ దేహంతో చేస్తున్నప్పుడు కొంత భోక్తృత్వాన్ని చేసావుగా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళేటప్పటికి నీ దేహం ఉందే, ఆ దేహం అంతా సూక్ష్మ శరీరంలాగా వెళుతుందయ్యా. ఒక సూక్ష్మమైనటువంటి శరీరంలాగా నీ దేహాన్ని వదిలి వెళుతుంది. ఆ సూక్ష్మదేహమే ఈ కర్మల యొక్క ఫలాన్ని భోగిస్తుంది పరలోకంలో. ఇంకొక చోట నువ్వు ఏదైతే నువ్వు సుఖాన్నో లేకపోతే దుఃఖాన్నో కర్మఫలాన్నో అనుభవించాను అని నువ్వు మనసులో అనుకుంటున్నావో అవే ఫలాలని నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు, పరలోకానికి నువ్వు ఎలా వెళ్తావు అంటే ఈ దేహంతో వెళ్ళవు, సూక్ష్మ దేహంతో. ఇక్కడ సూక్ష్మదేహము లేకపోతే లింగదేహము అనేటువంటి కాన్సెప్ట్ని పెట్టారన్నమాట. అంటే ఏమిటి? మనిషి మరణిస్తే ఇంకా ఇట్ ఈజ్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, దీని తర్వాత ఇంకొక స్టేట్ ఉంటుంది. అంటే ఏమిటి? మనం జాగ్రత్తావస్థ ఉన్నాం, జాగ్రత్తావస్థ అన్న తర్వాత ఇది జాగ్రత్తావస్థ, ఇది ఒక స్థితి, ఇది ఒక స్టేట్. తర్వాత నిద్రావస్థ, అదొక స్టేట్. నిద్రలో స్వప్నావస్థ, స్వప్నములు అనేటువంటిది ఒక స్టేటు. తర్వాత సుషుప్త్యావస్థ, ఆ అవస్థలో నీకు నీ దేహము గుర్తుండదు, నీ కళలు గుర్తుండవు, ఏమి గుర్తుండవు, ఏ అనుభవాలు. ఈ అవస్థలు మూడు నీకున్నాయిగా. ఇప్పుడు ఆ సుషుప్త్యావస్థ అనేటువంటిదే లింగదేహము. అందులో ఏం జరుగుతుందో నీకేం తెలియదు. మామూలు మనిషి నువ్వు ప్రాణంతో ఉన్నటువంటి వాడికే ఒకానొక అవస్థలో నీకు ఏ విధంగా అయితే తెలియవో, మరణానంతరం కూడా ఈ బతుకున్నటువంటి మనిషికి తర్వాత స్టేట్ ఏమిటో వీడికి తెలియదు. కాబట్టి అటువంటి సూక్ష్మము అంటే చేతికి అందనటువంటిది, ఇంద్రియానికి గోచరం కానటువంటి దానిని సూక్ష్మము అంటారు. అటువంటి సూక్ష్మ శరీరంతో నువ్వు పరలోకానికి వెళ్తావయ్యా. అక్కడ ఫలాల్ని నువ్వు భోగిస్తావు. అక్కడ ఈ సూక్ష్మ శరీరం ఉందే, ఈ పరలోకంలో సూక్ష్మ శరీరం విచ్ఛేదం కాదు. ఇక్కడ భౌతికమైనటువంటి దేహాన్ని ఇక్కడ మంటలో కాల్చేసేటప్పటికి ఏమైపోతుంది? మొత్తం శరీరం అంతా కాలిపోయి దేనికి దానికి ముక్కలు అయిపోయి ఎముకలతో సహా ముక్కలైపోయి విచ్ఛేదం అయిపోతుంది, ఛేదం అయిపోతుంది. కానీ సూక్ష్మ శరీరానికి ఈ లక్షణం లేదు. సూక్ష్మ శరీరం కిందే ఉంటుంది. అది నీ శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు అది
ఇట్ కెనాట్ బి డెస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, అదనమాట. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అనేటువంటి ఫండమెంటల్ ఫిజికల్ ప్రిన్సిపల్ చెప్తున్నాడు ఇక్కడ. సూక్ష్మ శరీరం విచ్ఛేదం కాదు, ఇట్ కెనాట్ బి డెస్ట్రాయిడ్. కాబట్టి ఏన్ అన్డెస్ట్రాయబుల్ మెకానిజం, అన్డెస్ట్రాయబుల్ ఎంటిటీ ఏదైతే ఉందో అది ఆ పరలోకంలో, ఆ లోకంలో అది వర్కౌట్ చేస్తుంది. అందులో ఉండేటువంటి అనుభవాలు, అందులో ఉండేటువంటి వాసనలు, అందులో ఉండేటువంటివన్నీ కూడా ఆ శరీరం అనుభవిస్తుంది. అక్కడ దానికి దాహం వేసినప్పుడు, ఇక్కడ మన శరీరం ఇక్కడ దాహం వేసిందంటే గ్లాసులో నీళ్లు ముంచుకొని తాగుతాం. ఆ శరీరానికి దాహం వేసినప్పుడు ఆ శరీరం దాహం తీర్చుకుంటుంది. అంటే దానికి ఉండేటువంటి గ్లాసు వేరు, దానికి ఉండేటువంటి నీరు వేరు, అది తాగేటువంటి విధానం వేరు. ఆ విశేషాలు మనకి అర్థం కావు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో దీని గురించి ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.